హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా పల్లి ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, 4 to 5 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 ఎగ్స్ వరకు వేసుకున్నాను. ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత ఎగ్స్ కుక్ అయ్యాయి. ఇప్పుడు వీటిని స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్లోగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా పల్లి ఎగ్ కర్రీ రెడీ. ఈ కర్రీని చేసుకోవడం చాలా సింపుల్ అండి, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.